హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం నాటుకోడితో ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తానన్నమాట. అయితే ముందుగా నాటుకోడిని మనం చిన్న చిన్న ముక్కలుగా చూపిస్తున్న విధంగా వాటిని ఓన్లీ మెత్తని పార్ట్ మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకోవాలి. బోన్స్ అనేవి ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువగా ఉంచుకునేలా చూసుకోండి. వాటిని మనం నూనెలో వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అనేది మంచిగా చేసుకోవాలి. మొత్తం డీప్‌గా ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలి. అలాగే మనం చూసుకుంటూ ఉండాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేయకోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల తేమ అనేది మొత్తం పోయి పచ్చడి అనేది ఎక్కువ కాలం అనేది నిల్వ ఉంటుందండి. తర్వాత ఇక్కడ నేను ఫ్రై చేసుకున్నాక ఇందులో కారం, వెల్లుల్లిపాయలు, ఉప్పు, పసుపు, అలాగే మెంతి పౌడర్ వేసుకుంటున్నానండి. కొందరు ధనియాలు వేసుకుంటారు, కొందరు మెంతులు వేసుకుంటారు, కొందరు ఆవాలు వేసుకుంటారు. నేను ఆవాల పౌడర్ వేస్తున్నాను ఇందులో. అలాగే మనం ఆల్రెడీ ఫ్రై చేసి ముక్కలు తీసేసిన నూనె ఉంటుంది కదా, ఆ నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. అలా యాడ్ చేసుకుని ఒక్క నిమిషం, ఒక 1.5 మినిట్ అలా దాన్ని బాగా వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ ఉండాలండి. అది అంటుకుపోతూ ఉంటుంది. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా ఒక 4 నిమ్మకాయలు తీసుకుని నిమ్మరసం పిండుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ రకంగా ఫ్రై అయ్యేలా చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినవన్నీ ఒక చోట తీసుకుని అందులో పీసెస్ వేసి కొంచెం కారం పట్టేలాగా మొత్తం కలుపుకొని చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అందులో ఆల్రెడీ మనం కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయలు, ఆవాల పిండి వేసున్నామండి. తర్వాత ఇప్పుడు మనం నిమ్మరసం తీసుకోవాలి. దానికి ఎంత అయితే సరిపడుతుంది అనుకుంటామో అంత తీసుకోవాలి. కనీసం ఒక 4-5 మంచి కాయలు తీసుకుంటే సరిపోతుంది. మేము ఆచి మసాలా వేస్తున్నామండి ఇందులో. మేము నియర్లీ 2 ప్యాకెట్స్ అనేవి 2 ప్యాకెట్ ఫుల్ ఆచి మసాలా అనేది యాడ్ చేసాం. ఆచి మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు అసలు ఎప్పటి వరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒక ప్యాకెట్ యాడ్ చేసాం కదా, ఇంకో ప్యాకెట్ యాడ్ చేస్తున్నాం. చేశాక మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇందాక ఆల్రెడీ మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, అల్లం పేస్టు, అది కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. మీకు వీడియో స్లోగా అనిపిస్తే 2xలో పెట్టుకుని వినండి. ఈ విధంగా కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల మొత్తం నూనె అనేది పడుతుంది. ఇప్పుడు మనకు నూనె తక్కువ ఉంది కాబట్టి దానికి సరిపడా ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కావాలంటే మేము వెల్లుల్లిపాయలు తింటామండి. సో మేము దీంట్లోకి మళ్ళీ కొంచెం నూనెలో వేయించిన ఎల్లుల్లిపాయలు అనేది యాడ్ చేస్తాము. మొత్తం కలుపుకున్నాక ఉప్పు గట్ట మొత్తం సరిపోయిందో లేదో చూసి మళ్ళీ కొంచెం మేము సరిపడా కావాల్సినంత యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా వెల్లుల్లిపాయలు నూనెలో వేయించి ఇంకొంచెం యాడ్ చేసుకున్నాం మేము. వెల్లుల్లిపాయలు అనేది పచ్చట్లో బాగా నానితే టేస్ట్ బాగుంటుందండి. అంతే, అయిపోయింది పచ్చడి. ఇప్పుడు మనకి నిమ్మరసం సరిపోయిందో లేదో చూసుకుని కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అక్కర్లేదు. ఇక్కడ మాకు తక్కువ అయినట్టు అనిపించింది, సో మేము ఇంకొక కాయ అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. అలా నిమ్మరసం పచ్చడి కలిపేసుకున్నాక కూడా యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదండి.
సో ఇదేనమాట. మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది దగ్గరగా 4 to 5 మంత్స్ అనేది నిల్వ ఉంటుంది.